లీటర్ పాలని ఇలా మంచిగా కాగబెట్టేసుకున్నాం. దాంట్లో పంచదారను వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా పంచదార కరిగేంత వరకు ఇలా కరిగించుకొని పంచదార పక్కన పెట్టేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో జీడిపప్పును కిస్మిస్లు వేసి వేయించుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలో బాదం పప్పును వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో సేమియాలను వేసి వేయించుకోవాలి మంచిగా. చూడండి, ఇలా మంచిగా వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెను పెట్టేసుకోవాలి. మళ్ళీ ఆ గిన్నెలో పంచదార వేసి కరగబెట్టుకున్న పాలను పోసుకోవాలి. దాంట్లో కొంచెం ఇలైచీ పౌడర్ వేసుకొని తర్వాత వేయించుకున్న సేమియాలను వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా సేమియాలను ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో వచ్చేసి వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని వేసి మంచిగా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే రెడీ.